విశ్వాసం అనగానేమి, దాన్ని ఎలా పరీక్షించుకోవాలి? భూమి మీద సుమారు 750 కోట్ల మంది ప్రపంచ జనాభాలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. అది హైందవులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, ఏమండి, ఏదో ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. మరి సుమారు ప్రపంచంలో 750 కోట్ల పైచీలకు ప్రపంచ జనాభా అయితే, మరి వీరిలో సుమారు 350 కోట్ల మంది పైబడి క్రైస్తవులు ఉన్నట్టు జనాభా లెక్కల ప్రకారం. క్రైస్తవులు ఎంతమంది? 350 మంది సుమారు క్రైస్తవులు. మరి వీరిని మనం ఏమంటున్నాం? యేసుక్రీస్తు వారిని నమ్మిన వారు కాబట్టి మనం ఏమంటున్నాం? పరిశుద్ధులు, అలాగే విశ్వాసులు అని మనం పేరు పెట్టుకుంటున్నాం. మరి వీరికి ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఎలా కలిగింది? యేసుక్రీస్తు వారి ద్వారా, వాక్యం నమ్మటం ద్వారా, నమ్మిన తర్వాత బాప్తీసం తీసుకోవడం ద్వారా. ఈ బాప్తీసం తీసుకున్న తర్వాత వీరందరూ క్రీస్తుకి శిష్యులుగా పిలువబడుతున్నారు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వారిలో గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, రోమీయుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని భేదం లేదు. సంఘంలోకి చేర్చబడిన ప్రతి ఒక్కరూ సమానం అన్నట్టు చూస్తున్నాం. ఈరోజు మరి ఈ క్రైస్తవ విశ్వాసంలో చాలామంది ఎవరినైనా, ఏమండి మీరు ఏమి విశ్వాసం అండి అంటే, మాది ఫలానా విశ్వాసం అండి అంటూ ఉంటారు. ఏమండి, మీదే సంఘం అండి అంటే, ఫలానా సంఘం అండి. ఏమండి, మాది లూథరన్ అని ఒకరు అంటారు, మాది పెంతెకోస్తు అని ఒకరు అంటారు, మాది ఆర్సీఎం అని ఒకరు అంటారు, మాది క్రీస్తు సంఘం అని ఒకరు అంటారు, మాది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఒకరు అంటారు. మరి భూమి మీద సుమారు 3,000 శాఖలుగా సుమారు కొన్ని సంవత్సరాల క్రితం లెక్కల ప్రకారం ఈ క్రైస్తవ సంఘాలు ఎలా చీలిపోయినాయి అంటే 3,000 ముక్కలుగా, 3,000 శాఖలుగా చీలిపోయినాయి. మరి ఎవరినైనా అడిగితే మాదేమో బ్రదరన్ సహవాసం అండి. మీదే సహవాసం బ్రదర్ అంటే, క్రీస్తు సహవాసం అని ఒక్కరు చెప్పరండి. ఏమంటారు? బ్రదరన్ సహవాసం. బ్రదరన్ చర్చ్కి వెళ్ళే వాళ్ళు బ్రదరన్ సహవాసం అంటారు. పెంతెకోస్తు చర్చ్కి వెళ్ళే వాళ్ళు మాది పెంతెకోస్తు సహవాసం అంటారు. లూథరన్ సంఘానికి వెళ్ళే వాళ్ళు మాది లూథరన్ సహవాసం అంటారు. ఏమండి, హోసన్నా మినిస్ట్రీస్కి వెళ్ళే వాళ్ళు మాది ఏసన్న గారి సహవాసం అని అంటారు. మరి ఇంతకీ క్రీస్తు సహవాసం కాదా? చెప్పండి. అంటే బైబిల్ని వీళ్ళకి అర్థమయ్యేటట్టు వివరించలేకపోయారు నేటి సమాజంలో ఉన్న బోధకులు. అందుకనే ప్రియమైన దేవుని పిల్లారా, ఈ అపవాది కూడా ఫెలోషిప్లుగా, డివైడ్ అండ్ రూల్ అంటారు చూసారా, బ్రిటిష్ వారు కూడా మనల్ని మరి పరిపాలించేటప్పుడు డివైడ్ చేసి మనల్ని పరిపాలించారు. ఎందుకంటే ఐక్యంగా ఉంటే పరిపాలించడం కష్టం. అందుకనే ఈ భారతదేశంలో కూడా మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, కొంతమందినేమో కులాల పేరట విడగొట్టేసింది, కొంతమందినేమో మతాల పేరట విడగొట్టి, కొంతమందిని ప్రాంతాల పేరట విడగొట్టింది. కొంతమంది ఏమో మాది తెలంగాణ వాళ్ళం అంటారు, కొంతమంది మేమేమో ఆంధ్ర వాళ్ళం అంటారు, మాది కర్ణాటక అంటారు, మీకు మాకు సంబంధం లేదంటారు. మీరు హిందువులు అంటారు, మేము క్రైస్తవులు అంటారు. మీరు మాల వాళ్ళండి అంటారు, మేము మాదిగ వాళ్ళమండి అంటారు. మీరు రెడ్లండి అంటారు, మేము కాపులండి అంటారు. అలాగా అపవాది వీళ్ళని విడగొట్టేసింది. డివైడ్ అండ్ రూల్ కింద వాళ్ళని విభజించి పరిపాలిస్తుంది. కాబట్టి మరి ఇన్ని గ్రూపులుగా చీలిపోయారు కదా. విశ్వాసం అనే పదానికి అర్థం తెలియక వీళ్ళు మా విశ్వాసం మాది, మీ విశ్వాసం మీది అంటున్నారు. అసలు బైబిల్లో ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి? ఏమండి, బైబిల్లో ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి? చూడండి, మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసము ఒక్కటే అని బైబిల్ చెప్తుంటే మరి మన వాళ్ళు ఏంటి మా విశ్వాసం మాది, మీ విశ్వాసం మీది అంటున్నారు? ఎన్ని విశ్వాసాలు ఉన్నా కూడా అవన్నీ విశ్వాసాలు ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి వచ్చేయాలి. విశ్వాసం ఒక్కటే, ఆ విశ్వాసం ఒక్కటే కాబట్టి విశ్వాసం ఒక్కటే అంటున్నాడు, బాప్తీసం ఒక్కటే అంటున్నాడు, దేవుడు ఒక్కడే అంటున్నాడు. మరి ఈరోజు బాప్తీసాలు ఎన్ని రకాలు అంటున్నారు బయట క్రైస్తవులు? ఒకళ్ళేమో చిలకరింపు బాప్తీసం అంటారు, ఒకళ్ళేమో జెండా కింద నుంచి వెళ్ళే బాప్తీసం అంటారు, ఒకళ్ళేమో ముంచుడు బాప్తీసం అంటారు, ఒకళ్ళేమో ఇత్తడి పాత్రల బాప్తీసం అంటారు. ఏమంటే ఇన్ని బాప్తీసాలు వచ్చినాయే. మరి బైబిల్లో బాప్తీసం అని ఒకటే ఉంది. ఏమండి,
బైబిల్లో బాప్తీసం ఒక్కటే అని ఉంటే మరి ఇన్ని బాప్తీసాలు ఏంటి అంటే బైబిల్ని వీళ్ళకి అర్థమయ్యేలాగా చదవలేకపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఏమని చదువుకుంటున్నాం ఈరోజు? పాఠం ఏంటి? విశ్వాసం అనగానేమి, దానిని ఎలా పరీక్షించుకోవాలి. ముందు విశ్వాసం అనేది అనగా ఏంటో చూసేద్దాం, తర్వాత దాన్ని ఎలా పరీక్షించుకోవాలో చూద్దాం. ఓకేనా? విశ్వాసం అనగా ఏంటో చూద్దాం. అసలు విశ్వాసం అనే ఆ పదానికి అర్థాన్ని బైబిల్ ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసము అనగా ఏంటో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నారు. చూడండి, పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ చెప్తున్నారు, విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నవంటే ఈరోజు దేవుణ్ణి మనం కంటితో చూడకపోయినా మనం ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాం. పరలోకాన్ని మనం కంటితో చూడకపోయినా ఏం చేస్తున్నాం? బైబిల్లో రాయబడిన మాటను బట్టి మనం నమ్ముతున్నాం. నరకాన్ని మనం కంటితో చూడకపోయినా మరి మనం ఏం చేస్తున్నాం? ఏమండి, ఏం చేస్తున్నాం చెప్పాలి? నమ్ముతున్నాం. అదే విశ్వాసం అండి, అదే విశ్వాసం. కంటితో చూడకపోయినా మనం నమ్ముతున్నామంటే అదే విశ్వాసం. అందుకనే విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అంటున్నాడు. ఇంక దేని గురించి మనం నిరీక్షిస్తున్నాం? పరలోకం కొరకు నిరీక్షిస్తున్నామా? అది నిజంగా ఉందా? ఉంది, కాబట్టి మనం నిరీక్షిస్తున్నాం. దేవుడు మన కంటికి కనిపించకపోయినా మనం తండ్రి అయిన దేవుని నమ్ముతున్నామే, అదే విశ్వాసం. ఏమండి, అదే విశ్వాసం అండి. మరి ఈరోజున్న మరి బైబిల్లో ఈరోజున్న బోధకులు బైబిల్లో ఎన్ని విశ్వాసాలు ఉన్నాయంటున్నారు? మీ విశ్వాసం మీదే అంటున్నారు, మా విశ్వాసం మాదే అంటున్నారు. మీ విశ్వాసం మీది బ్రదర్, మా విశ్వాసం మాది బ్రదర్ అంటున్నారు. బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉన్న విశ్వాసం అనగా విశ్వాసము ఒకటే అని రాయబడినా కూడా వీళ్ళు నమ్మట్లేదంటే మరి వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? ఏమండి, బైబిల్లో రాయబడిన మాటను కూడా వీళ్ళు నమ్మట్లేదంటే మరి వీళ్ళని ఏం చేయాలి? ఏమండి, తండ్రులు ఉంటారు కదండి, తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులు ఇదిగో నీ తండ్రి అని ఒక పిల్లవాడి దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తున్నప్పుడు మరి పిల్లవాడు, అమ్మ ఇతను నా తండ్రి అని నమ్మడానికి నాకు రుజువు చూపించు అంటే తల్లి ఏం రుజువు చూపిస్తా చెప్పండి? అర్థమైందా? ఒక పిల్లవాడి దగ్గరకు వచ్చి నీ తండ్రి ఇతనే అని చెప్తున్నప్పుడు నమ్ముతున్న ఈ సమాజం దేవుడు ఇతనే అని చెప్తున్నప్పుడు ఎందుకు నమ్మలేకపోతుంది చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లలు, భూమి మీద ఉన్న ఈ తల్లిదండ్రులు, భూమి మీద ఉన్న తల్లిదండ్రులు తన పిల్లల దగ్గరికి వెళ్ళి ఈయనే మీ తండ్రి అని చెప్తున్నప్పుడు నమ్ముతున్న ఈ సమాజం మరి ఎందుకు దేవుణ్ణి పక్కన పెట్టేసింది చెప్పండి? కనిపించని దేవుడు ఉన్నాడని నమ్మాలి, అదే విశ్వాసం. ఏమండి, మొదటి పేతురుపత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనా సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, మనము తండ్రి అయిన దేవుని చూడకపోయినా కానీ మనం ఏం చేస్తున్నామంట? విశ్వసిస్తున్నాం. అదే విశ్వాసం అంటున్నాడు అండి పౌలు గారు, పేతురు గారు. ఏమండి, చూడండి, యేసును చూడకుండా మనం ప్రేమిస్తున్నాం. యేసు ఎవరో మనం కంటితో చూడకపోయినా కూడా ఈరోజు మనం యేసునందు మనం విశ్వాసం ఉంచుతున్నామంటే మరి అదే విశ్వాసం అండి. ఏమండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి, నిరీక్షింపబడినది కనబడినప్పుడు
నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనం దేని కొరకు నిరీక్షిస్తున్నాం? పరలోకం కొరకు నిరీక్షిస్తున్నాం. పరలోకం కొరకు మనం నిరీక్షిస్తున్నాం. అది కనిపించినప్పుడు మనం ఇంకా విశ్వాసం ఇంకా అవసరం లేదు. ఏమండి? అది కనిపించినప్పుడు మన విశ్వాసం ఇంకా, అందుకనే పరలోకం కొరకు మనం నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి విశ్వాసం అంటే ఇదే. ఏమండి? విశ్వాసం అంటే ఇదే. ప్రియమంది పిల్లలు, మరి ఈరోజు భూమి మీద ఉన్న మరి క్రైస్తవులు దేనిని చూసి విశ్వసిస్తున్నారు? ఏమండి? చాలామందిని ఎవరినైనా ఏమండి మీరు మరి ప్రభువులోనికి మీరు ఎలా వచ్చారండి అంటే కొంతమంది చెప్పే సమాధానం, నేను పలానా వ్యక్తి సాక్ష్యం చెప్తుంటే నేను విన్నానండి, విని నమ్మానండి. దేవుడు అతని జీవితంలో చేసిన గొప్ప కార్యాలు బట్టి నేను అతని తండ్రి నేను యేసుక్రీస్తు వారిని నమ్మానండి అంటారు. మరి అది నిజమే? అది మంచిదేనా చెప్పండి? యేసుక్రీస్తు వారిని నేను ఎవరో నమ్మారండి, ఆయన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడంటండి, నేను అందుకే నమ్మని అన్నారు అనుకోండి. అలా మీరు నమ్మారనుకోండి, అది మంచిదేనా చెప్పండి? చాలామంది బయట సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఆ సాక్ష్యాలు విని మీరు నమ్మారనుకోండి, మీరు ఎప్పటి వరకు యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచుతారు? మీరు ఎవరి సాక్ష్యం అయితే విని నమ్మారో ఆ సాక్ష్యం చెప్పినవాడు తన జీవితంలో ఏదైనా మేలు జరగలేదనుకోండి, అతను యేసుక్రీస్తు వారిని వదిలి వెళ్ళిపోయాడు. అప్పుడు మీ నమ్మకం ఏమైపోతుంది? మీ నమ్మకం పోతుంది. అందుకనే మనకు విశ్వాసం ఎలా కలగాలంటున్నాడు చెప్పండి? మనకు విశ్వాసం ఎలా కలగాలంటున్నారు? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. మనకు విశ్వాసం ఎలా కలగాలంట? 10వ అధ్యాయం 17. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, మీరు ఏది పడితే అది వినేయకూడదు. మీరు వినుట వలన విశ్వాసం మీకు కలగాలి. మరలా ఏది పడితే అది వినేసి మీకు విశ్వాసం కలిగింది అంటారేమో, అలా కాదు. ఏమండి? ఏది పడితే అది మీరు వినేసి విశ్వాసం కలిగింది అంటారేమో, అలా అనకూడదు. మరి ఏది వినాలి మీరు? కాగా వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. యేసుక్రీస్తు వారి గురించి మాట మాత్రమే మీరు వినాలి. మరి అదేంటండి, మరి సాక్ష్యం కూడా యేసుక్రీస్తు వారి గురించే కదా అంటారేమో మీరు. అవునా? మరి సాక్ష్యం కూడా ఎవరి గురించి చెప్తుంది? ఆవిడ యేసుక్రీస్తు వారి గురించే చెప్తుంది. మరి అది విని మనం నమ్మకూడదా అంటే నమ్మకూడదు. ఏ మాట నమ్మాలి? కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి, 4వ వచనం చూడండి. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. 3వ వచనం చూడండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితే అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారమును 3వ దినమున లేపబడెను. ఏమండి? ఇదే సువార్త అంటున్నాడండి. చూడండి 11వ వచనం. నేనైననేమి వారైననేమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము, అలాగుననే మీరు విశ్వసించితిరి. మీరు ఏది విని విశ్వసించాలి? యేసుక్రీస్తు వారు మరణ సమాధి పునరుత్థానమును మాత్రమే మీరు విని విశ్వసించాలి. అలాగనే మేము ప్రకటించాం, విన్నవాళ్ళు కూడా అలాగే విశ్వాసం పొందారు అంటున్నారండి పౌలు గారు. అర్థమైందా? ఇప్పుడు విశ్వాసం అనగానే ఏంటో మనం చూసాం. విశ్వాసం అనగానే ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన వాటివి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఏమండి? అలాగే విశ్వాసం అనగా ఇది చూసాం కదా. విశ్వాసం ఎన్ని రకాలని చూసాం? విశ్వాసం ఒక్కటే. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం ప్రకారం విశ్వాసం అనేది ఒక్కటే. కాబట్టి ఎవరైనా వచ్చి మా విశ్వాసం మాది, మీ విశ్వాసం మీది అంటే నమ్మకండి. విశ్వాసం ఒక్కటే బ్రదర్ అని చెప్పండి. మా విశ్వాసం ఒక్కటే అమ్మని చెప్పండి. బైబిల్లో రాయబడింది. ఆ విశ్వాసం కూడా మీకు ఎలా కలగాలి?
ఎవరు పడితే వాళ్ళు చెప్పిన మాటలు బట్టి కలగకూడదు. యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుత్థానము ద్వారానే మీరు విశ్వాసం పొందాలి. ఏమండి, విశ్వాసం పొందాలి. చూడండి, కాబట్టి మరి ఇప్పటి వరకు విశ్వాసం అనగానే ఏమి చూసాం? మరి విశ్వాసాన్ని ఎలా పరీక్షించుకోవాలి? పాఠం రాసేవాళ్ళు హెడ్డింగ్ పెట్టుకోండి, విశ్వాసాన్ని ఎలా పరీక్షించుకోవాలి. విశ్వాసాన్ని ఎలా పరీక్షించుకోవాలి చూడండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తానే పరీక్షించుకొనవలెను. ఎలా పరీక్షించుకోవాలంట? విశ్వాసం అనేది ఎలా పరీక్షించుకోవాలి? తన్ను తానే పరీక్షించుకోవాలి. మనకు మనమే పరీక్షించుకోవాలి. మనం చేస్తున్న కార్యాలు ఎలా ఉన్నాయి? మనం బ్రతుకుతున్న బ్రతుకు దేవునిలో ఎలా ఉంది? దేవుని కొరకు బ్రతుకుతున్నామా, లోకం కొరకు బ్రతుకుతున్నామా? ఇది మనం ఆలోచించుకొని మనకి మనమే పరీక్షించుకోవాలి. ఏమండి, ఇంకో మాట చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. యాకోబు 2వ అధ్యాయం 17వ వచనం. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. ఏమండి, విశ్వాసం అనేది క్రియలు లేకపోతే ఎలాగవుతుందంట? మృతమైపోతుంది, అంటే చనిపోనట్లు అయిపోతుంది. అంతే కదా. ఏదైనా ఒక బండి కొనుక్కున్నాం అనుకోండి, ఆ బండి మనం వాడకుండా షెడ్లో పెట్టేసాం అనుకోండి, అది ఏమైపోతుంది? పోతుంది. ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం, చక్కగా ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం, లేకపోతే వాషింగ్ మిషన్ కొనుక్కున్నాం, అది తెచ్చి అలా మూలన పెట్టేసాం అనుకోండి, లోపల ఆ పరికరాలన్నీ ఏమైపోతాయి? పోతాయి. దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్లోకి మనం వాడుకోవాలి. మరి మీ విశ్వాసాన్ని మనల్ని మనం పరీక్షించుకోవాలన్నారు కదా. మరి ఎలా పరీక్షించుకోవాలి? మనం ఏదైనా ఒక రోగం వచ్చిందనుకోండి, హాస్పిటల్కి వెళ్తాం. ఎలా పరీక్షించుకుంటాం ఆ రోగాన్ని? చెప్పండి. టెస్టుల ద్వారా. ఏ టెస్టులు? రక్త పరీక్ష ఉంది, స్కానింగ్ ఉంది, యూరిన్ పరీక్ష ఉంది, ఇంకా ఎక్స్రే ఉంది. ఇన్ని పరీక్షలు ఉన్నాయి కదా. మరి మీ విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి ఏది ఉంది? ఏ యంత్రం ఉంది? ఏ మిషన్ ఉంది? ఏమండి, ఏ మిషన్ ఉంది చెప్పండి? మన విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి బైబిలే మిషను. మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలంటే బైబిలే మూలం. ఆ బైబిల్ ద్వారానే మీ బ్రతుకు ఎలా ఉందో మీరు సమాజంతో పోల్చుకొని మీరు దేవుని కొరకు బ్రతకాలి. ఏమండి, క్రియలు లేనిది, విశ్వాసం క్రియలు లేనిది అయితే అది ఒంటిగా ఉండి మృతమవును అని ఉంది కదా. మరి క్రియలు చేయాలి. యాకోబు 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. యాకోబు 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసులకు తండ్రి అని ఎవరిని అంటున్నాం మనం? అబ్రహాం. మరి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడు? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం అని మనం చెప్పుకున్నాం కదా. ఆ అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఎలా పిలువబడ్డాడు? చనిపోయిన మరుక్షణం నీతిమంతులుగా ఉన్నవాళ్ళు అబ్రహామును రొమ్మును అనుకుంటున్నారంటే ఆయనకు దేవుడు ఇచ్చిన ధన్యత అది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడంటే తన కుమారుడైన ఇస్సాకుని బలిపీఠం మీద అర్పించినప్పుడు ఆ క్రియను బట్టి అబ్రహాం నీతిమంతుడని తీర్పు తీర్చబడెను. దేవుని కొరకు మీరు ఏమర్పిస్తున్నారు చెప్పండి? దేవుని కొరకు మీరు ఏమర్పిస్తున్నారు? కాబట్టి చాలామంది ఇంట్లో ఏదైనా ఒక కాకరకాయో ఒక బీరకాయో లేకపోతే కోడి ఏదైనా గుడ్డు పెట్టింది మొదటిది తీసుకొచ్చి దేవునికి అర్పిస్తారు. దేవుడు మనకి ఇచ్చినయే మళ్ళీ దేవుడికి అర్పిస్తున్నాం. అది విడ్డూరంగా లేదా? మనకి నెలాఖరికి జీతం పడుతుంది అనుకోండి. ఈరోజు నెలాఖరికి, ఈరోజు 29వ తారీఖు కదా, రేపు ఎల్లుండిలో మరి జీతగాళ్ళకి అందరికీ ఏం పడుతుంది? జీతం పడుతుంది. యజమానుడు ఏమిచ్చాడు? జీతం ఇచ్చాడు. ఆ జీతంలో మళ్ళీ 10 రూపాయలు పట్టుకుని వెళ్ళి యజమానికి ఇస్తాం మనం. అది ఎలా ఉంటుంది? చిరాగ్గా ఉంటుంది.
మరి తండ్రి అయిన దేవుడు మనకిచ్చింది మరలా మళ్ళీ మనం తండ్రి అయిన దేవునికి ఇస్తున్నామంటే అది హేళనగా లేదా? దేవుడు ఏమడిగాడు? దేవుడు ఏమడిగాడు చూడండి. ఏమండి, దేవుడు ఏమడిగాడు మనల్ని? ప్రకృతిలో ఉన్నాయి ఇమ్మనలేదు. సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడి. ఏమండి, సజీవ యాగముగా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ముగించేసుకుందాం ఇంకా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాల్ని ఆయనకు సమర్పించండి. మీ ఇంట్లో కాసిన బీరకాయలు ఆయనకు అవసరం లేదు. మీ ఇంట్లో కాసిన కోడిగుడ్డు, మీ ఇంట్లో కాసిన కాకరకాయ ఆయనకు అవసరం లేదు. మీ ఇంట్లో కాసిన కొబ్బరికాయ ఆయనకు అవసరం లేదు. మరి ఏం కావాలి? మీరు కావాలి. మీ శరీరం ఆయనకు కావాలి. అవన్నీ ఆయన మీకు ఇచ్చాడు. మీరు వాటిని తిని మీరు తృప్తి పొంది మీరు దేవుని పని చేసి మీరు ఆయన కొరకు బ్రతకాలి. ఏమండి, అర్థమవుతుందా? కాబట్టి ప్రతివాడు తన్ను తానే పరీక్షించుకోవాలి. చూడండి, అబ్రహాము గారు కూడా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ ఎలాగా నీతిమంతులని తీర్చబడ్డారంట? క్రియల వలన. అబ్రహాం గారు ఒక్కలే కాదు, ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరులు చెప్తారు కదా, వాళ్ళందరూ క్రియల ద్వారానే నీతిమంతులని తీర్చబడ్డారు. మరి ఈరోజు మీరు ఆదివారం ప్రార్థనకి వెళ్ళిపోయి ఒక గంట మందిరంలో కూర్చుని తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసేసి ఒక 10 రూపాయలు కానుకేసి రొట్టె ద్రాక్షారసం తీసుకుని వచ్చేస్తే మీ విశ్వాసం మీరు విశ్వాసంలో ఉన్నట్టేనా? విశ్వాసంలో ఉన్నట్టు కాదు. విశ్వాసాన్ని మీరేం చేయాలి? పరీక్షించుకోవాలి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించుకోవాలి. నువ్వు చేస్తున్న పని దేవునికి ఇష్టానుసారంగా ఉందా? నువ్వు చేస్తున్న పని దేవునికి ఇష్టానుసారంగా ఉందా లేదా? నువ్వు చేస్తున్న పని వాక్యానికి అనుకూలంగా ఉందా, వాక్యానికి విరుద్ధంగా ఉందా? మీరు పరీక్షించుకోవాలి. అందుకే ప్రతివాడు తాను పరీక్షించుకొని వాడు ఏ పనులైతే చేస్తున్నాడో ఆ పనులు దేవునికి అనుకూలంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. కొంతమంది సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటారు, అది దేవునికి అనుకూలంగా ఉన్నదా? కొంతమంది జబర్దస్త్ ప్రోగ్రాంలు చూస్తారు, అది దేవునికి అనుకూలమా? నువ్వు చేసే ఏ పని అయినా అది దేవునికి అనుకూలంగా ఉందో లేదో చూసుకోవాలి. ఏమండి, చూసుకుని దేవుని పనికి ఒకవేళ అది విరుద్ధంగా కానీ ఉంటే ఆ విరుద్ధమైన పనిని పక్కన పెట్టి దేవునికి అనుకూలంగా మనం పనిని చేయాలి. ఏమండి, విశ్వాసం ఉంటే సరిపోదు. విశ్వాసంతో పాటు ఏముండాలి? క్రియలతో కూడిన పనులు ఉండాలి, క్రియలు ఉండాలి. వాస్తవమైన జీవితంలో దేవుని కొరకు మనం క్రియలు చేయాలండి. చూడండి, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. ఎప్పటి వరకు మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి? హెడ్డింగ్ పెట్టుకోండి. ఎప్పటి వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి? విశ్వాసాన్ని ఎప్పటి వరకు కాపాడుకోవాలంటే చివరి వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. పౌలు గారు ఈ మాటను చెప్తున్నారండి. దీన్ని బట్టి క్రైస్తవులు అందరూ ఏం చేయాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి, క్రియలు చేయడమే కాదు. విశ్వాసం అనగా ఏంటో మీకు అర్థమైంది. మరి విశ్వాసాన్ని క్రియలతో చేసి మీరు నీతిమంతులను తీర్పు తెంచుతున్నారు కదా, ఆ విశ్వాసాన్ని మీరు ఎక్కడి వరకు ఉంచుకోవాలి? అంతము వరకు ఉంచుకోవాలి. అర్థమవుతుందండి? అంతం వరకు ఉంచుకోవాలి. అందుకనే షడ్రకు, మేషకు, అబేద్నెగో అను వారిని అగ్నిగుండంలో పడవేసినా కూడా వీళ్ళు ఏం చేయలేదు? దేవుణ్ణి విడిచిపెట్టలేదు. వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకున్నారు.
అగ్నిగుండంలోకి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకున్నారంటే వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పది చూడండి. ఈరోజు మనకు వచ్చిన జ్వరం సాయంత్రానికి తగ్గపోతే మనం దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతాం. ఒకరోజు ఇంట్లో తినడానికి అన్నం లేకపోతే విశ్వాసాన్ని కోల్పోతాం. దేవుడు ఇచ్చిన ఉద్యోగాన్ని తీసేస్తే మనం విశ్వాసాన్ని కోల్పోతాం. ఏమండి, ఇంట్లో ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కలిగిన ఏదైనా సమస్య వచ్చిందంటే మన విశ్వాసాన్ని కోల్పోతాం. ఏమండి, మన విశ్వాసాన్ని కోల్పోతాం. విశ్వాసాన్ని ఎప్పటి వరకు ఉండాలి, ఎప్పటి వరకు ఉంచుకోవాలి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించువాడు వాడెవడో వాడే రక్షింపబడతాడు. మీ విశ్వాసాన్ని ఎక్కడి వరకు కాపాడుకోవాలి? అంతము వరకు కాపాడుకోవాలి. అందుకు నేను నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. బాప్తీసం తీసుకున్నామంటే ఈరోజు పరలోకానికి అర్హత సంపాదించేసామనుకుంటున్నారు ఈరోజు క్రైస్తవులు. బాప్తీసం తీసుకున్నంత మాత్రాన మీకు పరలోకం వచ్చేది. బాప్తీసం తీసుకున్న తర్వాత మీరు దేవుని కొరకు బ్రతకాలి. దేవుని కొరకు బ్రతుకుతూ మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ తండ్రి అయిన దేవుని కొరకు క్రియలు చేయాలి. మీరు క్రియలు చేసిన తర్వాత అప్పుడు మీ అంతము ఎప్పుడైతే వస్తుందో అంతము వరకు మీరు సహించాలి. అంతము వరకు ఎవరైతే విశ్వాసాన్ని కొనసాగిస్తారో వాళ్ళే రక్షింపబడతారు. బాప్తీసం తీసుకున్నంత మాత్రాన రక్షింపబడిపోయారు అనుకోకండి. బాప్తీసం అనేది ఒక మొదటి మెట్టు. మీరు బాప్తీసం ద్వారా ఒక్క మెట్టు ఎక్కారంతే. ఇంకా ఎన్ని మెట్లు ఉన్నాయి? 99 మెట్లు ఎక్కాలి. ఈ 99 మెట్లలోనే మీ విశ్వాసాన్ని అలా వృద్ధి పొందించుకోవాలండి. మీ విశ్వాసాన్ని ఇంకా అలాగా వృద్ధి పొందించుకోవాలి. 2 కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనం చూడండి. 2 కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొనుడి, చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మీరు భ్రష్టులు కాకుండా ఉండాలి. మీరు భ్రష్టులు కాకుండా యేసుక్రీస్తు మీలో ఉన్నాడో లేదో మీరు పరీక్షించుకోండి. ఎలా పరీక్షించుకుంటారు? మీరు దేవుని కొరకు పనులు చేస్తేనే మీలో యేసుక్రీస్తు ఉన్నాడని మీకు అర్థమవుతుందండి. మీ విశ్వాసాన్ని మీరు వృద్ధి పొందించుకోవాలి. అందుకనే కంటికి కనిపించినా కనిపించకపోయినా మీ విశ్వాసం ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. అంతము వరకు మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మధ్యలో ఏదో రోగం వచ్చిందని, మధ్యలో ఏదో అనారోగ్యం వచ్చిందని, మధ్యలో ఏదో కష్టం వచ్చిందని, ఏదో నష్టం వచ్చిందని విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. అంతము వరకు మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అంతము వరకు మీ విశ్వాసాన్ని వాక్యంతో పరీక్షించుకోవాలి. వాక్యంతో పరీక్షించుకున్న తర్వాత మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. క్రియలతో కూడిన విశ్వాసాన్ని కొనసాగించాలి. అర్థమైందా? విశ్వాసం అనగా ఏంటి? కంటికి కనిపించకపోయినా కూడా నమ్మటం. తండ్రి అయిన దేవుడు కనిపించకపోయినా ఉన్నాడని నమ్మటం. విశ్వాసాన్ని మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. అంతేకాని ఎవరి దగ్గరికి వెళ్ళి నా విశ్వాసాన్ని మీరు పరీక్షించండి అనకూడదు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా ఉంటుంది చూసారా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. రొట్టె ద్రాక్షారసం తీసుకునే సమయంలో చదువుకుంటాం మనం. కాబట్టి తను తానే పరీక్షించుకొని వాళ్ళను, తాను చేయుచున్న క్రియలను తను తానే పరీక్షించుకోవాలని అంటాడు. కాబట్టి మీ విశ్వాసాన్ని మీరే పరీక్షించుకోవాలి. ఇప్పుడు ఆలోచించుకోండి. మీరు దేవునిలో ఉన్నారా, లోకంలో ఉన్నారా? దేవుడి పనులు చేస్తున్నారా, లోకం పనులు చేస్తున్నారా? దేవునికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారా, లోకానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి.